ఫైనల్లీ ఓవర్ యాక్షన్ చేయడానికి అంత వచ్చేసి అంత షోర్ గైస్. దొంగ నేను చదువుతా. ఇండియా స్మాలెస్ట్ స్టేట్. ఇట్స్ వెరీ ఈజీ గైస్. అది ఆల్రెడీ తెలిసి దానికి ఎందుకు అందులో పెట్టు నాకు డౌట్ యాక్చువల్లీ. ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర, అందులో కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ ఎంకరేజ్. గోవా ఆర్ సిక్కిం. గోవా అనుకుంటున్నా. ఇట్ కెన్ బి సిక్కిం యాజ్ వెల్. సిక్కిం అనుకుంటా. గోవా ఇస్ ది రైట్ ఆన్సర్. నాకు రావురా ఇట్లాంటి క్వశ్చన్స్. నీకు తెలుసా ఆన్సర్? నాకు తెలుసు. చెప్తుండే. ఇండియా స్మాలెస్ట్ స్టేట్ ఎవరు చెప్పడా? ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ వైషు ఎవరు చెప్పారు? యూపీ ఉంటుంది. యూపీ కాదు, నాకు తెలియదు. మధ్య అనుకుంటా. కాదు, మహారాష్ట్రనా? చెప్పు ఇప్పుడు చెప్పమనండి. చెప్పు. మన హైదరాబాద్ తెలంగాణ కాదు, రాజస్థాన్. అంటే కరెక్ట్ అని అనుకుంటున్నా. అనుకుంటుందంట. కరెక్ట్. ఇప్పుడు గూగుల్ చేద్దాం. చూడండి, రాజస్థాన్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ గూగుల్ ఉన్నాక ఏమైనా తెలివి చూడాలి. తెలుసుకోవాలి. హూ ఇన్వెంటెడ్ కంప్యూటర్? అమ్మ ఇద్దరు బాబేజ్. చిన్నప్పుడు మాకు సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ లో వాళ్ళ బొమ్మలు పెట్టి పెద్ద పెద్దగా చెప్పారు గైస్. మాకు గుర్తుంది. సోషల్ స్టడీస్ లో కంప్యూటర్ ఎందుకు పెడతారు? సోషల్ స్టడీస్ లో హూ ఇన్వెంటెడ్ కంప్యూటర్, హూ ఇన్వెంటెడ్ ప్రింటింగ్ ప్రెస్, హూ ఇన్వెంటెడ్ టెలివిజన్, ఇవన్నీ ఉండే గైస్. నాకు గుర్తుంది. చాలా తక్కువ అంచనా వేసినావు. How many union territories are there in India? Andaman. Five is the answer. Andaman Nicobar Islands. పేర్లు ఎత్తి ఇప్పుడు ఇజ్జత్ పోతుంది అనవసరంగా. Okay. 8. ఓకే, మీకు ఒకటి చెప్పాలా? అక్కడ ఆన్సర్ కూడా ఎట్లా చెప్పింది తెలుసా? ఈమె పక్క నుంచి 8 అంటే ఆమె ఆన్సర్ చెప్పింది. ఫస్ట్ కే అని అందామని కే ఆన్సర్ చెప్పింది. నెంబర్ ఆఫ్ ఇది మనమే మాట్లాడుకోవాలి. నేను ఇచ్చుకోను. యాక్చువల్లీ ఇది అయినా ఇంజనీరింగ్ అంటే లైక్ ఇంజనీరింగ్ వాళ్ళకి తెలుస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి క్వశ్చన్ చెప్పు. హౌ మెనీ లేయర్స్ ఇన్ ఓఎస్ఐ అంట. ఓఎస్ఐ మోడల్ ఎన్ని లేయర్స్ ఉన్నాయని అడుగుతున్నా గైస్. అంతే చెప్పు. క్వశ్చన్ మళ్ళీ దాన్ని నాకు అడగదు. ఇలాంటి క్వశ్చన్ రాస్తుంది మళ్ళీ. అంటే మళ్ళీ ఈజీ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంచాలి కదా గైస్. అన్ని హార్డ్ అడిగిస్తే పాపం ఎంతైనా నా ఫ్రెండ్స్ కదా. What kind of band never plays music? That never plays music. ఇది కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు ఎవరైనా హింసిస్తే మంచిగా ఉండదు. ఇవన్నీ మిగిలిపోతున్నాయి. నాకు బాధ అయితే. మీకు తెలుసు కదా ఎవరు ఇచ్చినాను. చూడండి, చెప్పిన ఆన్సర్ నాకు చెప్పింది శిలత. ఆడియన్స్ మీరు చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇంక ఇన్ని ఉన్నాయి కదా. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి అవి ఇస్తలేవు. నేను నాకు ఎంతమంది మేము ఒక్క ఆన్సర్ చెప్పింది. అది కూడా ఇవ్వ చెప్తాము చెప్పింది. దానికి ఎగబడి తింటుంది. సోలార్ సిస్టమ్ ఏం చెప్పాలి? మెర్క్యూరీ, మార్స్, మార్స్, ఎర్త్, మెర్క్యూరీ, వీనస్. ఇట్స్ వీనస్, మార్స్, ఎర్త్. ఓకే, ఎర్త్, మార్స్, సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్, ప్లూటో. ఇప్పుడు కరెక్ట్ చెప్పింది.
ఆన్సర్ కంప్లీట్ కాదు. సన్ కూడా వస్తుంది సోలార్ సిస్టమ్. సన్, మూన్, గ్యాలక్సీ. ఒక్కొక్క ప్లానెట్ కి ఎన్ని మూన్స్ ఉన్నాయో కూడా చెప్పాలి కదా, చెప్పలేదు. సో షీ నీడ్ టు టేక్ ఎ షాట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చెప్పుదా ఇగో సంపి పొందేస్తా. నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ చూస్తే పిచ్చి లేస్తుంది. ఎవరితో రాసింది ఇదంతా? చూపి ఏంటో క్వశ్చన్ చూపి ఫస్ట్. ద క్వశ్చన్ ఇస్ GUI ఫుల్ ఫామ్. వాట్ ఇస్ దిస్? ఇలాంటివన్నీ నాకు అడుగుతున్నారు. ఈమె టాపర్ గైస్ మా గ్యాంగ్ లో. ఇట్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే అది ఏం చేస్తుందో కూడా చెప్పాలా? చెప్పు. వాళ్ళకి బోర్ కొడుతుంది పాపం. ఇదే గ్రాస్. GUI. ఇదే గ్రాస్ అంటే గ్రాస్ ఇది GUI. చెప్తున్నా కానీ వాట్ క్యాన్ యూ కీప్ ఆఫ్టర్ గివింగ్ ఇట్ టు సమ్వన్? హింట్ బ్రో. లేదు హింట్, ఇవన్నీ మిగిలిపోతున్నాయి. నీకే ఆన్సర్ తెలియదా? ఇప్పుడు గూగుల్ చేసుకోవాలా? లేదు నాకు తెలుసు ఆన్సర్. దెన్ గివ్ మీ After giving it to someone. హార్ట్. హార్ట్, కిడ్నీ, లివర్ అన్ని ఇచ్చినాక కూడా దగ్గర పెట్టుకుంటారు. ఆమెకి 2 హార్ట్స్ ఉంటాయి, ఒకటి ఇచ్చుకొని పెట్టుకుంటారు. ఆన్సర్ చెప్పు. ఇట్స్ వర్డ్. WORD. మనం ఒక పర్సన్కి మాట ఇస్తాం. మాట గురించి. గివింగ్ అ వర్డ్ అని చెప్పు. వర్డ్ అన్నాను. ఓకే ఇప్పుడు సో నా రెసిపీ వచ్చేసి చీజ్. హ్యావ్ ఇట్. Oh my god. Yeah, one thing after that. అది చూడ అది ఎక్కడ తీసుకుంటా చూడు. దొంగ నేను బట్టలు మొత్తం పైన పడేసి నాకు పిచ్చి వేసింది అనుకో. చిల్లు తగ్గసలు 2 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలే మీరు? ఇంత స్పూన్ ఎవరు ఇచ్చిన ఫ్రెండ్స్? నాకు ఇచ్చినారా? కారం వేసిర్రా? ఆ మంట నాకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు. ఏదో పెద్ద పెయిన్ అనుభవించింది. మళ్ళా ఇంకా కొంచెం ఇగో ఇంత తీసుకోవాలి. చీజ్ నేను తిన్నా. చీజ్ విత్ థమ్స్ అప్. నువ్వు కొంచెం స్పూన్, అది కొంచెం స్పూన్ తినండి అయిపోతుంది. తప్పే. కొట్టుకొని చచ్చిపోతున్నారు వీళ్ళు. వాట్ ఈస్ కట్ ఆన్ ఎ టేబుల్ బట్ ఇట్ ఇస్ నెవర్ ఈటెడ్? వెజిటేబుల్. యాక్చువల్లీ వెజిటేబుల్ విత్ తోకలు ఉంటాయి. అది కట్ చేసి పడేస్తాం, తినాం కదా. ఓకే టైమ్ ఈజ్ అప్. దిస్ చిల్లీ పౌడర్. అక్కడ అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా తాగాలి? మాకు సంబంధం లేదు. వాట్ సమ్ మిడిల్ లో తీస్తాం. సీరియస్లీ దాని టేబుల్ మీద ఎందుకు చేస్తావు? నేను గ్రౌండ్ మీద చేస్తా. మేము టేబుల్ మీద ఆడతాం బ్రో. మేము కసిన్ మీద ఏడ ఆడతావు నువ్వు? కింద ఆడతావా కూర్చొని? మా డాడీ కాల్ చేసిండు ఇంటికి తొందర రమ్మని. సో పోవాలని ఆలోచిస్తున్నా. వెళ్దామా? అండ్ సాల్వ్ ఇంకా కాల్ అని కాల్ అలాగే చేయి ఒకసారి కాల్ చేయి. ఒకసారి చూపిమనండి కాల్ ఒకసారి కాల్ చేయి. ఇప్పుడు కాల్ వస్తుందా? ఏయ్ బాబు లేవ్ కింద పడుతుంది. రకరకాలుగా ఉందా? ఎట్లుంది? బ్లాక్ ఫారెస్ట్ పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది. అదవా అంత లేదు. అబ్బా ఓవర్ యాక్షన్. .gif is an extension of what? ఎక్స్టెన్షన్ ఆఫ్ వీడియో. వీడియోనా? షార్ట్ వీడియో. రాంగ్ ఆన్సర్. ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ ఆగుతుంది guys. ఎందుకు అంటే వీడియోస్ ఉంటాయి కదా. Image. పెద్ద ఇమేజ్ కాదు. ఇమేజ్ నే వాడు GIF లాగా పెడతాడు కదా. ఎవడు పెడతాడు? వీడియో పెడతారు. ఎడిటింగ్ చేస్తున్నారు. చిల్లీ మీద కొంచెం చిల్లీ పౌడర్. చాలా ఇందాకే నార్మల్ తినడానికి రకరకాల ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పర్లేదు, మనం హోమీస్. బాగుందా? కానీ మండుతుంది అయితే. ఇక్కడ తెలంగాణ బిడ్డలం. మండు. What is full form of BCCI? ఏ సబ్జెక్ట్ జబ్బు మరి? బ్యూరో ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్. మీరు ఏడికెళ్ళి వచ్చిన సార్ ఏంటి సార్ అది? మీకు తెలిసే ఆన్సర్? దేనికి సంబంధించి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆల్రెడీ హనీ, చిల్లీ పౌడర్, సాల్ట్ కొంచెం ఉంది. మనం మ్యాంగో ప్యూరీ. కొత్త క్వశ్చన్ మనమే కనుక్కున్నాం. ఇప్పుడు దీంట్లో మ్యాంగో దీంట్లో కాన్సెప్ట్
ఇంకేంటి ఆల్రెడీ అందులో 3 ఉన్నాయి నాకు ఎట్లా చేసిర్రు నేను అయినా ఎంత తాగినా సాల్ట్ వేసుకుంటారా ఇదిగో ఇంత తీసుకున్నా తిను. గిన్నెలో చిప్స్ అయిపోయినాయి, మా గేమ్ కూడా అయిపోయింది. ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది గైస్. నో సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అడిగి ఇవన్నీ మళ్ళీ The question is, what can you hold in your right hand but never in your left hand? What can you hold in your right hand but never in your left hand? ఇప్పుడు వాళ్ళకి నన్ను క్వశ్చన్స్ ఎవరు అడగమన్నారు, నువ్వు వాళ్ళు answer ఎందుకు చేస్తావా అడుగుతున్నారు? చేయవా తెలియాలి కదా. యువర్ a dumb ass or an IQ student. ఏమిటండి మీరు మాట్లాడేది? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది హ్యాండ్ రైట్ హ్యాండ్ She's gone, guys. గైస్. రైట్ హ్యాండ్ ఎలా బట్ రైట్ ఎల్బో గైస్. Oh guys. No, guys. She didn't Answer know. wrong. I'm confident గా చెప్తున్నా. The answer is left hand. That was our vlog. So please do like, share, comment and subscribe. Bye.